పరిగెత్తా ఉన్నాం. నిద్ర లేచినప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియము ఆ సంస్కృతి అట్లే పోతుంది. ఇళ్ళలో పెద్దవాళ్ళు కూడా గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ కూడా ఉండే వాళ్ళు దీని గురించి చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆ మధ్యగా చెప్పేవాళ్ళు స్కూల్లో పాఠాల్లో కూడా మన ఆధ్యాత్మికత గురించి ఎక్కడ కానీ ప్రస్తావన లేదు. అటువంటి పరిస్థితుల్లో మన పిల్లలకు తెలియపరచాలి. మనం కూడా ఒకసారి అవగాహన చేసుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వాళ్ళు గుర్తుండిపోయే విధంగా వీళ్ళు వాయిస్ కానీ ఆ దృశ్యాలను కానీ దానికి తగిన వేషధారణతో ఒకరొకరు ప్రజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. వెనకాల దాని గురించి వచ్చిన ఒక 1 లైన్ 2 లైన్ మా ప్రభాకర్ వాయిస్తో మీకు ఒక్కొక్క అవతారం గురించి వస్తుంది, ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నాము అనేది మీరు ఆద్యంతం ఆసక్తిగా వింటే బాగా అర్థమవుతుంది. మాట్లాడకుండా ఉంటే సౌండ్ డిస్టర్బెన్స్ ఉండదు. అది ఎంతో చాలా కష్టపడి సేకరించిన విషయం. ఈ రోజు మీరు వచ్చింది, మీరు విండి నిజంగా మీకు అదృష్టం అనుకోవాలి. మీరు ఎన్నో కష్టపడితే కానీ మీకు ఈ విషయాలు తెలియవు. ఇంకొకసారి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, చక్కగా శ్రద్ధగా సౌండ్ లేకుండా చెప్పింది వినండి. పిల్లల్ని వాళ్ళ అవతారాన్ని గురించి కనుక్కోండి. మీకు తెలుసు సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సొసైటీ వారి ఆధ్వర్యంలో ప్రదర్శించనున్న శివ సంబంధ దృశ్య శ్రవణరూపక ప్రదర్శనకు స్వాగతం. సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टित शोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्
ప్రయత్నం చేస్తాం. కొలవడానికి ఎన్నో వేదాలు, ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న శ్లోకం మీరు చెప్పితే చాలు. ప్రకటాకృతే నమో ప్రాణేశ్వర్యే నమో ప్రాణధాన్యాయ పంచాగ్రహణ్య విద్రంగవేద్యస్థాయ నమో వీరమాదే సుజ్ఞాన ప్రజ్ఞానం జనయాన మూల విగ్రహాలోక్యన్య భవజ్ఞ భవలోక్యజ్ఞాన భవచక్రభవస్యే నమో చంద్రస్నారాయ శాస్త్రసారాయ నమో మంత్రసారాయ నమో దైవతర్కే వక్తానకీర్తే నమో సామూహానమోదరోపికే జన్మ మర్యాదశాదయే నమో సర్వపరిస్థాయ నమో గంధరాధికాయ నమో గంభీరాయ నమో గగనంతస్తాయ నమో గజాయ నమో గజాయ నమో గజాహితాయ నమో గజాయ ఆకాంతాయ నమో కాంతాయ విగ్రహాయ నమో కార్యకాయ నమో కామకే నరంకితాయ నమో జగత్కరంకాయ నమో లీలా విగ్రహాయ జ్ఞానాయ నమో జయదుర్గాయ నమో చిత్తప్రసాద అస్త భుగతమ భజ్ఞాయ నమో త్రిగే నమో త్రిగే నమో నమస్తస్తాయ నమో సర్వభద్రాయ నమో అంకుశాది భగవాయ నమో సవిగాయ నమో సిద్ధాయ నమో జాగృతాయ ఆజ్ఞాచక్రాయ నమో సకలవర్తాయ నమో సదాసనాయ నమో సజ్జనమస్తాయ నమో హంసవతే మంగళకరమంవితాయ నమో దేవదిగాయ నమో దివ్యాయ నమో కాంత్యాయ నమో కాంతాయ నమో గవాకరసేవితాయ నమో కాంపురపదముఖ్యాయ నమో కాళికేయ నమో మృగాయ నమో మోహిన్యాయ నమో ముఖ్యాయ నమో మృగాన్యాయ నిత్యరూపిణ్యాయ నిత్యతృప్తాయ నమో పరమాయ నమో భావనాకృతే నమో అనేక కోటి బ్రహ్మాండజనన్యాయ నమో దివ్య విగ్రహాయ నమో భీకాయ నమో కేవలాయ నమో దుర్గాయ కైవల్యపదాయన్యాయ నమో విశ్వకర్మాయ నమో స్వర్ణకర్మాయ నమో నగరేశ్వర్యాయ నమో జ్ఞానగమ్యప్రసిద్ధాయ నమో జ్ఞానాయ నమో జ్ఞానవిగ్రహాయ సర్వవేద సర్వేజ్ఞాయ నమో సజ్ఞాన సర్వకర్ణ్యాయ నమో లోపామతాపితాయ నమో లీలాకర్మణమండలాయ అదృశ్యాయ పరమేశ్వర దేవతాభ్యోః కుంకుమేన సహస్రనామ పూజామి అదనః కలశ జపాపుష్పగాయ దినదినాపు శక్తి ప్రచురిల్లుతూ ఉంటుంది, దినదినాపు పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ సమయం మనము గుడిలో గడిపేస్తే ఆ ఆశీర్వాదంతో ఆ శక్తి మనకి ఆశీర్వాదంగా వస్తుంది. ఆ ఉద్దేశంతోనే మనము స్పెషల్ ప్రోగ్రాంలన్నీ డిజైన్ చేసి ఎక్కువ సమయం గుడిలో గడపడానికే చేస్తూ వచ్చినాం. రేపు రోజు మాత్రం కొంచెము మామూలు ఉపదాన ప్రోగ్రాం ఉంటుంది. సోమవారం రోజు నుంచి మళ్ళీ మనకి 4 ప్రోగ్రాంలు ఉన్నాయి. సోమవారం రోజు ఆదివాసీ హిందూ సొసైటీ వాళ్ళు 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆదివాసీ మంచి మంచి స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టి అందరినీ అందిస్తూ ఉన్నారు. ఈసారి స్కూల్కి సంబంధించి రీసెర్చ్ మనం కావాలి అంటే ఇది ఏముంటుంది క్యాసెట్ ఉంటుంది. పూర్తిగా స్కూల్కి సంబంధించిన స్టోరీ మన అమ్మవాళ్ళ
వెంకటేశ్వర దేవదాసి మాతాకి ఒకటంటే ఒకటి కాదు, రెండంటే రెండు కాదు, మూడంటే మూడు కాదు, నాలుగంటే నాలుగు కాదు, ఐదంటే ఐదు కాదు, ఆరంటే ఆరు కాదు, ఏడంటే ఏడు కాదు, ఎనిమిదంటే ఎనిమిది కాదు, తొమ్మిదంటే తొమ్మిది కాదు, పదంటే 10 కాదు, పదంటే దశావతారములు, 9 అంటే నవగ్రహములు, 8 అంటే అష్టదీపాలకులు, 7 అంటే సప్త ఋషులు, 6 అంటే చక్రవర్తులు, 5 అంటే పంచపాండవులు, 4 అంటే చతుర్వేదములు, 3 అంటే త్రిమూర్తులు, రాజరాజేశ్వరి రామమ్మ శాంభవి ఆది పరాశక్తి వేదమూర్తి అత్యాయని గౌరీ గోపాల్ శాంభవి నీకేలి దయ్యేదు నెప్పలాంటి ఒక్కటి నుంచి మర్మము నీవేనో సాగరేందు ప్రేమ కలిగి రెండంటే రెండు కాదు, రెండంటే మూడు కాదు, రెండంటే నాలుగు కాదు, రెండంటే ఐదు కాదు, రెండంటే ఆరు కాదు, రెండంటే ఏడు కాదు, రెండంటే ఎనిమిది కాదు, రెండంటే తొమ్మిది కాదు, రెండంటే 10 కాదు, పదంటే దశావతార 9 అంటే నవగ్రహములు, 10 అంటే అష్టదిక్పాలకులు, 10 సప్త ఋషులు, 10 షట్చక్రవర్తులు, 10 పంచభూతములు, 10 చతుర్వేదములు, 10 త్రిమూర్తులు త్రిమూర్తులు, 1 అంటే వాసవీదేవి మాత్రమే. जय बोलो वासवी माता की। సంపదల్లో ముందుగాడి దయచేసి లేవు రాష్ట్రాలండి సంపదల్లో ముందుగాడి దయచేసి జై జై వాసవి చెప్పటలా